ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. సమాజానికి ఏది అవసరమో సేవాభావంతో అది చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని, ప్రజలకు ఏదైతే చెప్పామో అది చేసి చూపటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని భువనేశ్వరి స్పష్టం చేశారు. ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి 26లో మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము. తప్పకుండా ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది దాతలు, ఇది ఒట్టి ఒక ట్రస్ట్ మాది అని అన్ను 10 మంది చెయ్యి కలిపితేనే మేము మంచి పనులు ముందుకు తీసుకెళ్ళగలం. వాళ్ళు కూడా చేయగలిపి మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. సో దీంతో పాటు మిగతా బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉందో హైదరాబాద్, వైజాగ్, రాజమహేంద్రవరం, తిరుపతి, ఇక్కడ అన్నీ కూడా మేము థాలసీమియా సెంటర్స్ అనేది మేము తప్పకుండా ఇనాగ్రేట్ చేసి పిల్లలు, ఎస్పెషలీ పిల్లల కోసం ఇది ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు వాళ్ళకి ఏది అవసరం ఉన్నా మా ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ విత్ ద డోర్స్ ఫర్ ఎవ్వరు తలుపు కొడితే వాళ్ళకి మా ట్రస్ట్ ఎప్పుడు తలుపులు తెరిచి వాళ్ళకి ఏది అవసరమో అది మేము తప్పకుండా నిలబడుతున్నాము. ముందుకు కూడా అట్లానే మేము నుంచుంటాం కూడా ప్రజల కోసం. అట్లానే మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది ముందుకి తీసుకెళ్తున్నాము. దాంట్లో వీ హ్యావ్ ఇప్పుడు వరకు 7,531 మందికి మేము ఈ స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాము. దాంట్లో 2,500 మందికి ఉద్యోగాలు కలిగాయి. అట్లానే కుప్పంలో 150 మందికి టైలరింగ్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ, తర్వాత సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, చికెన్ కారీ, ఎంబ్రాయిడరీ, ఇవన్నీ ఉమెన్కి ఎస్పెషలీ మహిళల కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కుప్పంలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు అనుకునేవారు, చేశారు కూడా. డ్వాక్రా మహిళా గ్రూప్ అదొక ఎగ్జాంపుల్. ఆయన ఎప్పుడు అనేవారు, ఆడవాళ్ళు, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ కోసం వాళ్ళు గౌరవంగా బ్రతకాలి, వాళ్ళు 10 రూపాయలు వాళ్ళ చేసే కష్టార్జితంతో వాళ్ళు బ్రతకాలి, అది వాళ్ళకి ఒక గౌరవం అనేది సమాజంలో దొరుకుతుందని అట్లానే ఆయన డ్వాక్రా మహిళా గ్రూపు స్థాపించారు. అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్. మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రపంచతత్వం నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలోని దగ్గుపాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల. ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు. కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు, అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. 5 సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, ఒకసారి లోకసభ, ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి, ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళం ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు తిరగాలని ఆలోచిస్తాం తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం. తిరగడానికే సరిపోతుంది, అది ఒక వ్యసనంగా తయారవుతుంది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండలేరు. ఆయన అంటున్నాడు, నేను రిటైర్ అయినాన్ని, కానీ రిటైర్ కాలా. మనిషి రిటైర్ అయ్యాడు కానీ మైండ్ మాత్రం శాశ్వతంగా రిటైర్ కాదు. ప్రజాహితం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు. అదే సమయంలో
వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు మనిషి ఇంత మునిపే భరత్ చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మనిషి కనపడినప్పుడు హ్యాపీగా ఇది చేసేవారు. ఇటీవల ఒకసారి కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. యాక్టివ్ లైఫ్లో ఉన్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు, ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి. ఆయన ఒకటే చెప్పాడు, చాలా హ్యాపీగా ఉన్నాం, నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటాం, వచ్చిన తర్వాత మనవరాళ్ళు మన వాళ్ళతో ఆడుకుంటా, అక్కడి నుంచి కసపు గాసిప్ ఎవరిన ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం. ప్రపంచ చరిత్ర రాయడం సామాన్యమైన విషయం కాదని, ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కానీ అక్కడ కూర్చున్నప్పటికీ నాకు అనిపించింది, ద టైటిల్ ఆఫ్ ద బుక్ ఇస్ ఇట్స్ అ గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. గ్లిమ్స్ అనేది ఎందుకు చెప్తున్నారంటే, ఇంత ఉన్న హిస్టరీని వారు చెప్పినట్టు ఒక 300 odd పేజెస్లో కండెన్స్ చేసి రాసినప్పుడు ఇట్ బికమ్స్ ఓన్లీ పిక్చర్, స్మాల్ పిక్చర్. సో ఇట్స్ అ గ్లిమ్స్. కానీ వారు మాట్లాడుతున్నప్పుడే వారు ఎంత ఇన్వాల్వ్డ్ అయిపోయి, టోటలీ దాంట్లో నిమగ్నం అయిపోయి, ఎక్స్పాన్సివ్గా హిస్టరీని రాయదలుచుకొని దాంట్లో ఉన్న ఎస్సెన్స్ని మాత్రం 360 odd పేజెస్లో రాశారు. బట్ వారు మాట్లాడుతున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎంత ఇన్వాల్వ్డ్, హీ సోక్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఇట్. మంచిగా నాని తేలి బయట వచ్చి రాశారు బుక్. అట్ ద సేమ్ టైం వారు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు వారు చెప్తున్నప్పుడు వారు క్యారెక్టర్ ట్రైట్స్ కూడా బయట వస్తున్నాయి. హౌ సింపుల్, లూసిడ్, ఇలా క్రిస్టల్ లైక్ స్పష్టంగా నాకు అర్థమైంది, నేను రాస్తున్నాను అన్న టైప్లో. సో ఐ ఫైండ్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇన్ దట్ ఇండివిజువల్ హూ హ్యాడ్ అ వెరీ లాంగ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్. Long stint in politics which consists of so many different types of people. అందరూ వారిలాగా లేరు. వారుకున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం. దాంట్లో 5 terms ఎమ్మెల్యే, 2 terms of మెంబర్ ఆఫ్ పార్లమెంట్, బై విచ్ టైం వారు పర్సనాలిటీయే మారిపోయి ఉండాల్సింది. కానీ మారలా. హీ రిమైన్డ్ హిమ్సెల్ఫ్. And as a result, today, when he sits to do this kind of a very demanding exercise, he's managed to bring out the best, a glimpse of the world history. But varu maatladutunnappudu, Honorable Chief Minister cheppinattu, nenu fulluga book ni chadavaledu, but because ee program ku vastunanu kabatti digital version lo I rapidly went through some sections which interested me. అందుకే ఆ లైన్ దట్ హిస్టరీ ఈజ్ రిటన్ బై విక్టర్స్, గెలుపు పొందిన వాళ్ళు రాయడం ఒక రకంగా రాస్తూ వచ్చినప్పటికీ కూడా ఐ వాజ్ హ్యాపీ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాటని లేవెత్తారు. మన మచ్చలేని నాయకుడిగా 35 సంవత్సరాలు రాజకీయాలు చేసిన ఆయన ఇప్పుడు రాజకీయాలకు రిటైర్డ్ అయిన ఇటువంటి పుస్తకం రాయడం చాలా ఆనందంగా ఉంది అని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. విధంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు 35 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో ఎవరి చేత కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి ఏర్పడనీయకుండా మచ్చలేని నాయకుడిగా తన జీవన ప్రస్థానాన్ని ఇప్పటివరకు, ఒక ప్రజా జీవన ప్రస్థానాన్ని ఇప్పటివరకు కూడా కొనసాగిస్తూ ఇవాళ
ఇందాక ప్రతి ఒక్కరూ కూడా వారు రాసినటువంటి పుస్తకాల గురించి చెప్పడం జరిగింది. కనుక అటువంటి ఒక రిటైర్డ్ జీవితాన్ని, రిటైర్డ్ అని కూడా నేను అనకూడదు, ఇందాక పెద్దలు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లుగా రిటైర్డ్ కావచ్చు కానీ మేధస్సు మాత్రం టైర్లెస్గా పనిచేస్తుంది అని ఏదైతే వారు చెప్పారో అటువంటి వెంకటేశ్వరరావు గారు. వీరందరూ వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో నిన్నటి నుండి నా కుటుంబ సభ్యులకి నేను వేస్తున్నటువంటి ప్రశ్న, ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నాకు జవాబు రానటువంటి ప్రశ్న, నా పాత్ర ఏమిటి? ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమం గురించి అన్ని కోణాల నుండి, ఒకరు ఎందుకు రాశానో చెబితే, మరొకరు ఎందుకు దాన్ని ఆస్వాదించాలో ఎందుకు చదవాలో చెప్పినట్లయితే, మరొకరు చరిత్రని ఏ విధంగా వక్రీకరించి ఎప్పటి వరకు రాయబడిందో దాన్ని ఎందుకు మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలో, ఇటువంటి అంశాలన్నీ కూడా స్పృశించడం జరిగింది. కనుకనే చెప్పాను, ఈ క్షణం వరకు నాకు జవాబు రానటువంటి ప్రశ్న, నా పాత్ర ఏమిటి? అటువంటి సందర్భంలో నేను 2004వ సంవత్సరం మొట్టమొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవం నాకు గుర్తుకొచ్చింది. అంటే ఒకంత మరీ సీరియస్గా కాకుండా ఒకంత కొంచెం హాస్యంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఆలోచన. పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి సందర్భంలో నాకు అప్పుడు ప్రశ్నలు ఎలా లేవనెత్తాలో, ఇంటర్వెన్షన్స్ ఎలా చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు శ్రీనివాస్ బీకే పాటిల్ గారని మహారాష్ట్ర నుండి ఒక పార్లమెంట్ సభ్యులు నా పక్కన కూర్చుని ఉండేవారు. వారిని అడిగాను, భాయ్ సాబ్ ఎలా నేను ప్రశ్నలు లేవనెత్తాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి పార్లమెంట్లో అని అడిగినప్పుడు, పురంధేశ్వరి చాలా సులభం, నీ పేరు పిలుస్తారు, నువ్వు ప్రశ్న అడగటానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు నీ పేరు పిలుస్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు విద్యార్థులకు అందేలా ఆయా కళాశాలలు, సంస్థల అనుసంధానం జరగాలి అని శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒకటి GR రేషియో ఏదైతే మనకుందో, క్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో అధ్యక్ష, మనది 36.5%, ఢిల్లీ 49%లో ఉంది, తమిళనాడు 47%లో ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో చూస్తే అధ్యక్ష, చిత్తూరు, గుంటూరు వచ్చేగల 45% కన్నా ఎక్కువ ఉంది అధ్యక్ష. అనంతపూర్, కర్నూలు, శ్రీకాకుళం 30 నుంచి 35% మధ్యన ఉంది అధ్యక్ష గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. అది ఫస్ట్. సెకండ్, మహిళలు ప్రత్యేకంగా చూస్తే తక్కువ ఉన్నారు అధ్యక్ష స్టెమ్ కోర్సెస్ లో. అది రెండో పాయింట్. మూడోది వచ్చేగల అధ్యక్ష పేటెంట్ ఫైలింగ్స్ అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 1400 పేటెంట్ ఫైలింగ్స్ జరిగినాయి, కానీ తమిళనాడులో 7600 పేటెంట్స్ ఫైలింగ్స్ జరిగినాయి అధ్యక్ష. ఓవరాల్ ర్యాంకింగ్ కూడా మన విశ్వవిద్యాలయాలు కానీ చూస్తే, లేదంటే మన కాలేజీలు కూడా చూస్తే అధ్యక్ష, NIRF ర్యాంకింగ్ లో 9వ స్థానంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది అధ్యక్ష. PhD స్టూడెంట్స్ వచ్చేగల ఆంధ్ర రాష్ట్రంలో 5600 మంది ఉంటే, తమిళనాడులో 29,000 మంది ఉన్నారు అధ్యక్ష బ్రాడ్గా. అంతేకాకుండా అధ్యక్ష, ప్రస్తుతానికి ఎలాంటి ట్రాకింగ్ మెకానిజం కూడా మన దగ్గర లేదు అధ్యక్ష. అంటే ఎంతమంది పిల్లలు ప్లేస్మెంట్స్ జరిగినాయి, వాళ్ళ జీతాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ వివరాలు మన దగ్గర ఈ రోజు లేవు అధ్యక్ష. సో అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అధ్యక్ష, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మొదలుపెట్టారు అధ్యక్ష. దాంట్లో భాగంగా అనంతపూర్కి కియా వచ్చింది, చిత్తూరు, కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు వచ్చినాయి, రెన్యూబుల్ ఎనర్జీ కర్నూలుకి వచ్చింది, ఇప్పుడు డ్రోన్ సిటీ కూడా అక్కడికి వస్తుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలంటే అక్కడ ఉన్న ITIలు కానివ్వండి, పాలిటెక్నికల్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫోకస్డ్ గా ఆ కరికులం తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన లీప్ పేరుతో, అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సెక్టర్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ని ఫోకస్ చేసి ఈ క్లస్టరింగ్ ఏదైతే కాలేజీలు కానీ, పాలిటెక్నిక్స్ కానీ, ITI యూనివర్సిటీలు చేయాలనేది ఒక నిర్ణయం అధ్యక్ష. రెండోది ఇండస్ట్రీ లెడ్ కరికులం అధ్యక్ష. ఇప్పుడు APSI చైర్మన్ గారు వచ్చారు, ఆయన కూడా NIT వరంగల్ నుంచి వచ్చారు అధ్యక్ష. ఆయనకి ఏం చెప్పారంటే ఇండస్ట్రీతో కనెక్ట్ అవ్వండి, అందరితో. ప్రపంచ చరిత్రపై పుస్తకం రాసేందుకు చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందని మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ నేతలు, తత్వవేత్తలు గురించి పూర్తిగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చేస్తుంది ఏంటి, ఎలక్షన్లోకి వెళ్ళవటం, డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, మళ్ళీ ఎన్నికైన తర్వాత డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి, ఇదే కార్యక్రమం కదా.
అంతకంటే మనం చదివేటటువంటి ప్రపంచం గురించి తెలుసుకునేటట్టు లేదు కదా ఇవాళ వాస్తవం ఇది అమ్మ. మా రాష్ట్రంలో మరి ఇప్పుడు ఈ విషయంలో చెప్పాలి. ఇప్పుడు ఆవిడ ఎన్నికల్లో నిలబడను అని స్టేట్మెంట్ ఇచ్చింది, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్పింది. ఇది పరిస్థితి. అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళము ఈ పుస్తకాలు చదివో లేకపోతే చరిత్ర గురించో లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం గురించో ఎవరెవరు ఎప్పుడు పరిపాలించారు ఏం జరిగిందనేది తెలియటం అనేది తెలియదు. కాబట్టి నేను తెలుసుకునే వీటిని ఒక క్రమంలో 200 పేజీల్లో తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా ఇంత చెప్పినటువంటి పాలన. తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్లా విడిపోయింది, ఇది మద్రాసు నుంచి విడిపోయింది. మద్రాసు నుంచే విడిపోలే మనం, అంతకుముందు ఇటు ఒరిస్సా నుంచి విడిపోయాం, అటువైపు కర్ణాటక నుంచి విడిపోయాం, అటు నుంచి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాం. ఇవన్నీ కూడా చాలామందికి ఎమ్మెల్యేలకి మాకు తెలియకుండా అక్కడ కూర్చొని మేము ఎమ్మెల్యేలు అంటూ ఉంటాం. సో ఇవి అందరినీ తెలిస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా ఒక క్రమంలో పెట్టి ఆ విభజనప్పుడు ఒక పుస్తకం రాసి అందరికీ పంచిపెట్టాను. నేను ఎమ్మెల్యేలకు అందరికీ పంచిపెట్టాను. ఎంతమంది చదివారో ఎంతమంది చదవలేదు నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం నా తృప్తి కోసం నేను చేశాను అది. ఆ తర్వాత నాకు అనిపించింది, అరే ప్రపంచం నలుమూలలా తిరుగుతూ ఉంటాను నేను. చాలా దేశాలు తిరిగాను పార్లమెంట్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ తోటి అందరితో కూర్చి వెళ్ళినప్పుడల్లా ఇంగ్లాండ్ వెళ్ళాం, లేకపోతే చైనా వెళ్ళాం, లేకపోతే జపాన్ వెళ్ళాం. ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఏవే చేశారు, అక్కడ నాయకులు ఎవరు. ఒక చైనా ఉంది, ఒక మావో సెట్టింగ్ ఉన్నాడు, ఆ తర్వాత డెంగ్ జియోపింగ్ ఉన్నాడు, అంతకుముందు సన్నెట్ సెన్ ఉన్నాడు. అలానే జపాన్ వెళ్ళాం. ఎట్లయితే అభివృద్ధి చెందింది ముచిహిటో విజయ చక్రవర్తి ఆయన కాలంలో జరిగింది. అలానే జర్మనీ వెళ్ళాం. ఈ జర్మనీ 30 దేశాలు అయ్యి జర్మనీ 30 దేశాలని బిస్మార్క్ యునైట్ చేస్తాడు. అలానే మనకి అనేక మంది టర్కీ ఉంది. టర్కీకి వెళ్తే కెమెల్ పాషా అక్కడ టర్కీ ఈజ్ ద సీట్ యాంకర్ ఆఫ్ ముస్లిం డామినేటెడ్ ముస్లిం సీట్ అది. అటువంటి వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాడు కెమెల్ పాషా. ఆయన మహిళలకి చదువు అంటాడు, బుర్కా తీసేమన్నాడు. అలా వీళ్ళు చాలా బెన్ గోరియన్ ఉన్నాడు, ఇజ్రాయెల్ బెన్ గోరియన్ ఉన్నాడు. ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఒక 50 మందిని చూడాలని చెప్పి వాళ్ళు సమగ్రంగా వాళ్ళు జీవించారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా మహిళల చేత ప్రదర్శన. ఈరోజు నా దేశంలో ఏ మూల చూసినా మహిళలపై అత్యాచారాలు, అవమానాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయని దీనిపై విశాఖలో ర్యాలీ. స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ఈ మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినాన్ని జరపాలని చెప్పి మహిళా చరిత్ర పిలుపునిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో దేశంలో చాలా విపరీతంగా అత్యాచారాలు పెరిగాయి, పరువు హత్యలు. వాళ్ళ పేపర్లో ఏంటంటే గుంతకల్ అనే ఊరిలో ఒక తండ్రి తన కూతురు వేరే అతన్ని ప్రేమించిందని చెప్పి ఆ అమ్మాయిని అతన్ని మర్చిపోమని చెప్పి చాలా ఒత్తిడి పెట్టి, అయినప్పటికీ ఆ అమ్మాయి వినిపించుకోలేదని చెప్పి నీతో మాట్లాడాలని బయటికి తీసుకెళ్ళి ఒక తోటలోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ చెట్టుకు వేసి చంపేసి, మళ్ళీ ఇంకా ఏంటో అతని కక్ష ఏంటి తీరలేదో తెలియదు, కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చి బండిలో ఉన్న పెట్రోల్ అంతా అమ్మాయి మీద వేసి తగలబెట్టేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి పోలీసులు వచ్చేటప్పటికి కుక్కలన్నీ మొత్తం ఆ మిగిలిపోయిన డెడ్ బాడీని, ఎందుకంటే అది కాలింది కాబట్టి కుక్కలకు తినడానికి అనువుగా మారిపోయింది ఆ బాడీ. దాన్ని కుక్కలు మొత్తం చింపేసి పీక్కు తినేసి. ఈ సంఘటన ఇవాళ పేపర్లో రిపోర్ట్ అయ్యింది. ఇది పరువు హత్య. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో ఒక అబ్బాయి ప్రేమించుకుని హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు 3వ తారీఖుని. తిరిగి ఊర్లోకి రాగానే అమ్మాయి తండ్రి ఇతర సభ్యులు అందరూ కూడా వాళ్ళిద్దరి మీద దాడి చేసి పంచాయతీ పెట్టారు. ఆ పంచాయతీలో పెద్దల మీద కూడా దాడి చేసి ఆ అమ్మాయిని కత్తితో పొడిచేశాడు. తండ్రి ప్రియుడిని పొడిచాడు, గ్రామ పెద్దలను కూడా పొడిచాడు. ఇది పరువు హత్య. అంటే వాళ్ళు ఇంకా బతుకున్నారు. ఈ రకమైనటువంటి సంఘటనలు అంటే తండ్రే బిడ్డని చంపాడు. తనకు నచ్చకపోవచ్చు, ఆ అమ్మాయి చేసిన తప్పు అనిపించవచ్చు, కానీ చంపే హక్కు ఎవరిచ్చారు? తండ్రికి కానీ, భర్తకు కానీ, ప్రియుడికి కానీ ఆడవాళ్ళని చంపే హక్కు లేదు అనేటటువంటి విషయం మనం ఎంత గొంతు చించుకొని మాట్లాడుతున్నా సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. అలాగే అత్యాచారాలు మనం ఈ మధ్య హర్యానాలో చూసాం. ఒక తల్లిని 15 సంవత్సరాల పాప ఆ అమ్మాయిని
2 నెలల పాటు 7 పోలీసులు, ఒక సిట్టింగ్ సర్పంచ్, 2 మాజీ సర్పంచ్లు కలిసి వాళ్ళతో పాటు ఇంకో +6 వీళ్ళంతా కలిపి 2 నెలల నుంచి వాళ్ళిద్దరినీ కూడా అత్యాచారానికి గురి చేస్తూ ఉంటే అది ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడానికని చెప్పి ఎవరు ముద్దాయిలని చూస్తే అందులో 7 పోలీసులు, ఒక ఏఎస్ఐ కూడా ఉన్నాడు అందులో. అంటే ఈ వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్ నోరుంది కదా అని ఇష్టారీతిన మాట్లాడితే మేము అనగలం. జగన్ కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని అన్నారు. మాజీ సీఎం జగన్ పై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కు పడిపోవడంతో మతి భ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని సెటైర్లు వేశారు. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే తనకు తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు గౌరవ సభాపతి గారు ఆయన ఇచ్చిన రూలింగ్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తీర్పిచ్చారు. ఆ రూలింగ్తో పాటు జనసేన నుంచి మేము డిమాండ్ చేశాం, ఖచ్చితంగా దీనిపైన ఒక చర్చ జరగాలి, కమిటీ ఆన్ ప్రివిలేజెస్కి ఇది రెఫర్ చేయాలి. ఎందుకంటే సభాపతి గారు హౌస్ కస్టోడియన్, మాకు వచ్చే గౌరవం కానివ్వండి, మాకొచ్చే మర్యాద కానివ్వండి, సభాపతి స్థానాన్ని గౌరవించుకుంటేనే సభ్యులందరూ కూడా అదే విధంగా వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తనకున్న మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నాన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన విమర్శలు చాలా బాధ కలిగించినాయి. మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు. వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతి సీమితం పోయినట్టుంది. ఆయనకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టేటస్, ఈజ్ అ పోస్ట్. దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయాల్లో లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనూ అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున?